కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ఆండాళ్ దివ్య తిరువలిగలే శరణం. బంధువులారా, నిన్నటి వరకు మనము ఆండాళ్ళు తల్లి సాయించినటువంటి 30 పాసురములలో నుండి 6 పాసురాలను మనం అనుసంధానం చేసుకొని సాధ్యమైనంత వరకు అందులో ఉండేటువంటి విశేష అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. ఈనాడు 7వ పాసురాన్ని మనం చదివి అందులో ఉండేటువంటి విశేష అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీసు కీశెందెంగుం ఆనై చాతన్ కలందు పేషిన పేచరవం కేటిలయో పేయి పెన్నే காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாஷ நறுங்கல் ஆஜியா இச்சியர் மத்தினால் ஓஷை படுத்த தைரரவம் கேட்டிலையோ. நாயகன் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువలిగలే శరణం. సాధారణంగా మనకు అనుభవంలోనే ఉండడమే కాకుండా మన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, రాత్రులందు మనకు తమోగుణం ఉంటుంది. తమోగుణం అంటే ఏమిటి? మనకు దేని మీద ఆసక్తి లేకుండా కేవలం మనం ఏదైనా తినడమో లేదా మరేదైనా పుచ్చుకోవడమో పడుకోవడమో ఇలాంటి దాని మీదనే తప్ప మరొక దాని మీద ధ్యాస అంటూ ఉండదు. కాగా ఇక రజోగుణము ఎలా ఉంటుంది? ఆ రజోగుణము ఎట్లా ఉంటుంది అంటే, దానివల్ల మన మనస్సు నిలకడగా ఉండకుండా ఆ క్షణం తుష్ట క్షణం రుష్ట తుష్ట రుష్ట క్షణే క్షణే అన్నట్టు అప్పుడే అందంగా ఆనందంగా ఉంటాం, మరొకప్పుడు మనం అప్పుడే కోపంగా ఉంటాం. ఎలా ఉంటామో మనకే తెలియదు. ఇది రజోగుణం అంటాం. కానీ తెల్లవారుతున్న కొద్దీ ఈ తమోగుణము రజోగుణము ఇవన్నీ కూడా తగ్గిపోయి మన లోపల సత్వగుణము అనేది కలుగుతుంది. అయితే ఈ సత్వగుణం పెరగడం ఎప్పుడు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ఉంటుందట. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తంలో తప్పకుండా లేవాలి. మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఈ వేకోజామున లేచి కూర్చోవాలి, భగవన్నామ స్మరణ చెయ్యాలి అని మనకు శాస్త్రాలు, మన పెద్దలు, మన ఆచార్యులు మనకు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఇవన్నీ 6వ పాశురంలో మనకు ప్రకృతి వర్ణన కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఏమిటి అంటే, పక్షుల కిలకిల రావాలు, తర్వాత పుళ్ళుం సిల్లుం మినకాన్ అంటూ పక్షుల కిలకిల రావాలు చెప్పితే, బిలిసింగన్ పేరరవం అంటూ ఆలయంలో ఉండేటువంటి శంఖరావాలను కూడా మనకు ఆండాలు తల్లి చెప్పింది. ఋషులు మునులు వీళ్ళు చేసేటువంటి హరి హరి అనేటువంటి నామస్మరణను గురించి కూడా మనకు చెప్పింది. ఇవన్నిటను మనం ధ్వనులు అంటాం. అంటే ఇవన్నీ కూడా ఏమిటి? శబ్దాలు. ఇవన్నీ సాధారణంగా మన గ్రామాలలో మనకు కనిపించేటువంటి ఇవి. అంటే ఉదయాన్నే పెద్దలు లేవడము, తర్వాత ఆ ఆలయాలు ఉంటే ఆలయాల నుంచి గంటలో శంఖాలో ఇలాంటివి వినిపించడము, పక్షులు కిలకిల చే శబ్దం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే ఈ బ్రహ్మతత్వం అనేది ఏదైతే ఉందో, బ్రహ్మతత్వాన్ని అంటే పరమాత్ముడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకొనడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తమే అనువైన సమయము. అంటే మన మనస్సులో సత్వగుణం ఉంటుంది కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడే ఆ పరమాత్ముని యొక్క ఆ అనుభవాన్ని మనం
పొంది ఆనందించగలుగుతాం. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ధ్వని అంటాం. అంటే ధ్వని అంటే మనకు వినిపించే శబ్దము, దాని వెనుక మరొక అంతరార్థము కలిగి ఉండడము అని. రాత్రి ఏమిటి అంటే చీకటిగా ఉంటుంది. చీకటి అనేది అజ్ఞానానికి అదొక సూచిక. తర్వాత పగటిపూట ఎలా ఉంటుంది? వెలుతురుగా ఉంటుంది. వెలుతురు అంటే ఏమిటి? జ్ఞానానికి ప్రతీక. అంటే చీకటి అజ్ఞానానికి, తర్వాత వెలుగు ఈ ప్రకాశం ఏదైతే ఉందో ఇది మన జ్ఞానానికి ఇవి సూచికలుగా ఉంటాయి. అంటే జిజ్ఞాసులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సత్వగుణం కలిగినప్పుడు ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే వీళ్ళు చక్కగా లేచి ఆ భగవద్ అనుభవాన్ని వాళ్ళు మనసారా అనుభవించాలి. అంతేకాకుండా మనం కూడా ఆచార్యులను ఆ సమయంలోనే మనం ఆశ్రయిస్తే చక్కనైనటువంటి జ్ఞానబోధ మనకు కలుగుతుంది అని మనకు శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అంటే ఆధ్యాత్మికము అనేది ఇవి అంత అంటే పక్షులను మనం ఏమంటాము? ఆచార్యులతో పోలుస్తుంది మనకు. ఎందుకంటే ఆచార్యుడు అంటాం కదా మనం. ఆ అంటే అంతటా అని అర్థం. కాశ అంటే వెలిగేవారు అని అర్థం. అంటే ఆకాశము అంటే ఏమిటి? ఆ ప్లస్ కాశ. ఆ అంటే అంతటా, కాశ అంటే వెలిగేవారు అని అర్థం. ఎవరు వెళుతుంటారు అంటే ఆకాశంలో మనకు పక్షులు ఎలా కనిపిస్తుంటాయో అవి కూడా రెండు రెక్కలను కలిగి ఉంటాయి. రెండు రెక్కలు ఉన్నప్పుడు మాత్రమే అవి ఎగరగలుగుతాయి, ఆకాశంలో అంతటా ఎగరగలుగుతాయి అవి. అంటే అలాగే శ్రోత్రియులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆచార్యులు ఎలా ఉంటారు? వాళ్లకు కూడా రెండు రెక్కలు ఉంటాయట. ఏమి రెక్కలవి? ఒకటి శ్రోత్రియము అంటాం. అంటే శ్రోత్రియము అంటే తర్వాత రెండవది బ్రహ్మనిష్ట అంటాం. అంటే అసలు ఇవి కూడా రెండు రెక్కలు లాంటివి. భగవంతుని గూర్చి పూర్తిగా తెలిసినటువంటి దాన్నే మనం స్తోత్రియము అంటాం. అలా తెలిసిన వాడిని స్తోత్రియుడు అని అంటాం మనం. ఇది తరువాత కేవలం అవి అర్థం చేయడమే కాదు, దాన్ని ఆచరించడం కూడా చేసిన వాడు ఎవరైతే ఉంటారో దాన్ని అంటే బ్రహ్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోవడమే కాదు, ఆ తత్వాన్ని తాము అనుభవించగలగాలి. అంటే వాళ్ళు ఆ భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు జపించగానే పరమాత్ముడు అనగానే పరమాత్ముడిలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో, పరమాత్ముడి రూపం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆస్వాదించి ఆనందాన్ని పొందగలిగిన వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళనే మనం ఆచార్యులు అని అంటాం. ఇవి అంటే శబ్దము అంటే ఏమిటి? తత్వాన్ని అనుభవించడం ఎలా అనుభవిస్తాం? శబ్దము అన్నాం. శబ్దం అంటే ఏమిటి? మనకు చెవులకు వినిపించేది అని అర్థం. కానీ దాని వెనుక ఉండేటువంటి అంతరార్థం ఏదైతే ఉందో అది మనస్సుతో మనం గ్రహించగలిగేది. మొన్న మనం చెప్పుకున్నాం ఉదాహరణ, తలుపు చప్పుడైతే మనకు కేవలం చప్పుడు మాత్రమే మన చెవులకు వినిపిస్తుంది. కానీ బయట ఎవరో ఉన్నారు, తలుపు తీయమంటున్నారు, వాళ్ళు లోపలికి రావడానికో లేదా మనతో ఏదో చెప్పడానికో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. ఈ అర్థం కావడం ఏదైతే ఉందో దాన్నే మనం అంతరార్థం అని అంటాం. అయితే మన ఇంకోటి, ఈ వేదాలకు ఏమిటి? గరుత్మంతుడు అని పేరు. ఎందుకు అంటే గరుత్ మంతుడు, ఈ రెండు పదాలు కలిస్తే గరుత్మంతుడు అంటాం. అంటే ఏమిటి? పెద్దనైన రెక్కలు గలవాడు అని అర్థం. చాలా విశాలంగా పెద్దగా ఉన్నటువంటి రెక్కలు గలవాడు అని అర్థం. వేదాత్మ విహగేశ్వర అంటారు. అంటే వేద శబ్దం ఏం చేస్తుంది? పరమాత్ముడిని అది మోసుకొని వస్తుంది. అంటే పరమాత్ముడి నామాన్ని అది మనకు వినిపిస్తుంది. అది ఆ శబ్దం అనేది పరమాత్ముని మోసుకొని వస్తుంది. ఆ శబ్దాన్ని వినడం వల్లనే పరమాత్మ మనకు అర్థమవుతున్నాడు. అంటే ఆ పరమాత్మను అది మోసుకొని వస్తుంది. అలాగే పరమాత్ముణ్ణి తన మీద మోసుకొని వచ్చేటాడు గరుత్మంతుడు ఆయన. కాబట్టి ఈ గరుత్మంతుడు ఆయన వేదమే అని అంటాం మనం. అంటే వేదాత్మ విహగేశ్వర అని చెప్పి అందుకే అంటాం మనం. తర్వాత ఇంకోటి శంఖం అన్నాం. శంఖం ఏమిటి? ఓం అని. అంటే మన సంస్కృతంలో ప్రణవంలో ఇట్లా ఓం అని ఉంటుంది. ఇట్లా అది ఎట్లా ఉంటుంది? శంఖాకారంలో ఉంటుంది. అంటే శంఖం ఎలా ఉంటుందో అలాంటి ఆకారంలో ఆ ఓం అని ఉంటుంది. దాన్నే ప్రణవం అని అంటాం. అందుకే పేరరవం అన్నారు. పేరరవం అంటే ఏమిటి? పెద్ద శబ్దము అని. శంఖం ఎలాంటి శబ్దం చేస్తుంది? చాలా గొప్పనైనటువంటి మనకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి శబ్దం చేస్తుంది అది. అలాగే ఈ శంఖధ్వని కూడా విన్న తర్వాత అది పరమాత్మని యొక్క తత్వం అనేది మనకు బోధపడుతుంది. అంటే శంఖం శబ్దమైంది కాబట్టి ఓహో ఆలయాన్ని
తెరుస్తున్నారు అని, ఆలయంలో పరమాత్ముడు ఉన్నాడు అని, ఆ పరమాత్ముడు ఇలా ఉంటాడు అనేటువంటి భావన అనేది మన మనస్సులో నిండిపోయి పరమాత్ముని తత్వాన్ని మనం అనుభవించడానికి అవకాశం మనకు ఏర్పడుతుంది. అయితే అంతేకాకుండా పరమాత్మ మీదనే కాదట మనకు ఉండవలసింది. నిజమైన భక్తులైన వాళ్ళకి ఎలా ఉండాలంటే కేవలం పరమాత్ముడి మీదనే భక్తి కలిగి ఉండడం కాదు, పరమాత్ముడికి చెందిన ప్రతి దాని మీద కూడా మనకు భక్తి ఉండాలి. అంటే అతనికి ఇష్టమైనటువంటి ప్రతి వస్తువు మీద కూడా మనకు, అతనికి ఇష్టమైన ప్రతి వ్యక్తి మీద కూడా మనకు భక్తి భావన కలిగి ఉండాలి. ఈ గోపికలందరూ కూడా అలాంటి భావన కలిగిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా భగవంతుడు అంటేనే కాదు, భగవంతుడికి సంబంధించిన, భగవంతుడికి ఇష్టమైన, భగవంతుడి యొక్క ప్రేమను పొందినటువంటి లేదా భగవంతుడి మీద అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి మహాత్ములంటే వీళ్ళకి ఎంతో ఆదరణ, ఎంతో ఆప్యాయత, ఎంతో భక్తి. కాబట్టి ఇక్కడ ఉన్న గోపికలు కూడా పరమాత్ముడి మీదనే కాదు, అతనికి ఇష్టమైన భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి అతని ఆదరాన్ని కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద భక్తి ఉంది కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ గోపిక అలాంటి భక్తురాలే, పరమాత్ముడికి ఆదరణీయురాలు ఆమె. అందుకనే ఆమెను వీళ్ళు వదిలిపెట్టకుండా ఆమెతో కలిసి తాము ఆ పరమాత్ముడి యొక్క అనుభవాన్ని పొందాలి అనేటువంటి భావన చేత వాళ్ళు లోపల ఉన్నటువంటి గోపికను లేపుతున్నారు. ఈ లోపల ఉండే గోపిక ఏమిటి అంటే పరమాత్ముని తత్వాన్ని ఆకళింపు చేసుకొని ఆ పరమాత్ముని రూపాన్ని తన స్మృతి లోపల నింపుకొని కళ్ళు మూసుకొని ఆ సుందరమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క దివ్య రూప లావణ్యాలను తాను అనుభవిస్తూ తాను ఆనందంలో మునిగిపోయిందట ఆమె. అయితే ఇక్కడ బయట నిల్చున్నటువంటి గోపికలు, ఇతర గోపికలు అందరూ కలిసి ఆ ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పి లోపల ఉండేటువంటి ఆ గోపికను పిలుస్తూ నీవు మాత్రమే ఆనందాన్ని అనుభవించడం కాదు, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందం మేమందరం కూడా పొందేట్టుగా. అంటే ఏమిటి, నీవు స్మృతిపథంలోనే పరమాత్ముడి యొక్క రూపాన్ని నిలుపుకొని ఆనందిస్తున్నావు, నువ్వు మహాత్మురాలివి. కానీ మేము అలా కాదు కదా, మాకు పరమాత్ముని చూస్తేనే ఆనందం, అంటే నీ అంత గొప్పనైనటువంటి తత్వం మాలో లేదు. కానీ మేము కూడా ఆనందాన్ని పొందాలి అంటే కృష్ణుడి యొక్క దర్శనం కావాలి. ఆ విధంగా కృష్ణుడి యొక్క దర్శనం కావాలి అంటే నువ్వు మాతో ఉండాలి. ఎందుకంటే నువ్వంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, అనురాగం కలిగిన వాడు, అలాగే నీ మీద వాత్సల్యం కలిగిన వాడు పరమాత్ముడు. కాబట్టి దానితో మాకు కూడా పరమాత్ముని యొక్క దర్శనం కలిగి నువ్వు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో అంతటి ఆనందాన్ని మేము కూడా అనుభవించేట్టుగా నీవు చేయమని ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే మొదటి గోపిక కన్నా ఈనాడు మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక మరింత పరమాత్ముడి పట్ల ఎక్కువ భక్తి ఆసక్తి కలిగిందట ఈమె. అంటే మరింత కృష్ణుడికి మరింతగా ఆప్తురాలు ఈమెతోను కూడా తమలో చేర్చుకొని ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఈ ఆండాళ్ళు గోపిక తక్కిన గోపికలు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఆమె లోపల ఉండి పరమాత్ముని తత్వాన్ని అనుభవిస్తూ మైకంలో అంటే నిద్రమత్తులో ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆమెను మేల్కొల్పుతున్నారు వీళ్ళు. అంటే నిన్నటి ఆమెను ఏం పిలిచారు, నిన్నటి గోపికను పిల్లాయ్ అని పిలిచారు. ఓ పిల్లా అని అన్నారు. ఎందుకు, నిన్న చెప్పుకున్నాం మనం. అంటే కేవలం తాను మాత్రమే పరమాత్ముని యొక్క ఆ అనుభవాన్ని తాను మాత్రమే పొందాలి అనుకునేది ఇంకా ఆధ్యాత్మికత్వంలో అది కుర్రతనమే, అది పిల్లతనమే. అందరూ కలిసి అనుభవించాలి అనుకోవాలి. ఏకస్వాదున భుంజీత అని చెప్పాము నిన్న. అంటే మధురమైన పదార్థాన్ని ఒక్కడే తినవద్దు, అందరికీ పంచాలి. అలాగే పరమాత్ముని తత్వం కూడా అత్యంతమైనటువంటి మధురమైంది కదా. అది పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ నామం ఎంత మధురం అంటూ మనకు చెప్పాడు రామదాసు. కాబట్టి అంత మధురమైనటువంటి ఆ రాముని యొక్క నామాన్నే కాదు, అతని రూపాన్ని కూడా, ఆ శ్రీకృష్ణుడి రూపాన్ని కూడా అందరూ దర్శించాలి అని చెప్పి ఆ విధంగా ఆమెను లేపుతున్నారు. అయితే ఈనాడు ఈ గోపికను ఏం లేపుతున్నారు, పెయి పెన్నే నాయగప్పన్ పిల్ల అంటారు. అంటే ఏమి చెప్తున్నారు, తేజముడయ్యాయ్ అంటూ విశేషణాలతోని ఈ విధంగా ఆమె లేపుతున్నారట. ఎందుకంటే ఇక్కడ పేయి పెన్నే అంటున్నారు, అంటే పిచ్చి పిల్ల అంటున్నారు. అంటే అసలు ఏంటి పిచ్చి పిల్ల అనడం ఏంటమ్మా, మరి ఆమె అయితే మహాత్మురాలు కదా అంటే
కాదు కాదు. భక్తి అనేది ఒక పరాకాష్ఠకు చేరిపోయిన తర్వాత ఎదుటి వాళ్లకు అది భక్తిలా అనిపించదు, పిచ్చిలాగే కనిపిస్తుంది. మనకు తెలుసు రామకృష్ణ పరమహంసను కూడా ఆయనకి ఏమిటి, తన భార్యను చూస్తే కూడా ఆమె లోపల అమ్మవారినే దర్శించాడు, ఆమె కాళికాదేవినే దర్శించాడు, అంత తన్మయత్వం పొందాడు ఆయన. అందుకని ఆ కాలంలో అనేక మంది అతన్ని మహాత్ముడిగా కాదు కొన్ని పిచ్చివాడు కూడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ గోపికను కూడా వాళ్ళు పిచ్చి పిల్ల అని చెప్పి పిలుస్తున్నారు. ఎందుకంటే ఈమె అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది, అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఈమె పొందుతుంది కాబట్టి. అది తర్వాత ఈ ఆరోపాచరణలో పక్షుల ఆ శబ్దాన్ని మాత్రమే విన్నారు, అది తెలిపారు. కానీ ఇక్కడేమిటి అంటే అవి చేస్తున్నటువంటి శబ్దం ఎలా ఉందో కూడా చెప్తున్నారు. ఏది, కీచు కీచు అంటూ అవి శబ్దం చేస్తున్నాయి కదా, కాబట్టి ఆ శబ్దం ఎలా ఉందో కూడా ఇందులో మనకు చెప్తున్నారు వీళ్ళు. మహాత్ములకు అసలు భుక్తి గాని ముక్తి గాని ఇవి రెండు కూడా అవసరం లేదట, వాడిని తృఢీకరిస్తారట. మనకేం కావాలి, భుక్తి కావాలి. అంటే ఈ ప్రపంచంలో మనం జీవించడానికి అవసరమైన వస్తువులు కావాలి. దానితో పాటు అంతటితోనేనా మనం మానవులం కాబట్టి, పశువులం కాదు కాబట్టి, కొద్దో గొప్పనో జ్ఞానం ఉంది కాబట్టి ఆ తర్వాత పరమాత్ముడి మీద భక్తి కూడా కలగాలి అని అనుకుంటాం. కానీ మహాత్ములు ఈ రెండింటిని కూడా తృణీకరిస్తారట, అంటే గడ్డి పోచతో సమానంగా చూస్తారట వీళ్ళందరూ కూడా. ఎందుకంటే అని యామనమునులు అంటారు, అంటే అలవందారులు అంటాం. ఆయన అంటాడట, స్వామి నీ దర్శనం కూడా నాకు అవసరం లేదయ్యా, నువ్వు దర్శనం ఇచ్చినా ఇయ్యకున్నా నాకేమి కాదు, కానీ మహాత్ముల దృష్టి నా మీద పడేట్టుగా, భక్తుల దృష్టి నా మీద ప్రసరించేట్టుగా అది చూడు స్వామి అంటాడట. అంటే పరమాత్ముడి కాదు, పరమాత్ముడి భక్తుల దృష్టి పడాలి అంటారు. మనకు రామాయణంలో కూడా అదే కనిపిస్తుంది. నిజానికి శత్రుఘ్నుడికి రాముడంటే అమితమైన భక్తి, కానీ రాముడే కావాలని కాదు, అంటే అతని భక్తుడైనటువంటి భరతుడి మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అందుకనే నిరంతరం ఆ భరతుడితోనే ఉంటాడు. భరతుడు ఎటు వెళితే అటు, అంటే లక్ష్మణుడు రాముడి వెంట ఏ విధంగా ఉంటాడో భరతుడి వెంట శత్రుఘ్నుడు కూడా అలాగే ఆయన వెళుతూ ఉంటాడట. అంటే ఎంత జ్ఞానుడైనప్పటికీ కూడా కేవలం భగవానుడి యొక్క సంశ్లేషం అది కోరుకోకూడదట. అంటే పరమాత్ముడి వల్ల కలిగే ఆనందం అతనితో కలవడము లేదా అతని కృపను పొందడం అదొక్కటే కాదట కోరుకోవలసింది. అట్లా చేస్తే అది కూడా అజ్ఞానమే అంటారు అలవంతర్లు. ఆడవాళ్ళు కూడా అదే అంటారు, కేవలం పరమాత్ముడే కావాలనుకుంటే అజ్ఞానమే అంటారు. మరి ఏమిటి అంటే భాగవత శేషత్వం పర్యంతం భగవత్ శేషత్వం అంటారు. అంతేకాకుండా అక్కడ చెప్తారు మళ్ళా, అంటే తదీయ శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వం అంటారు. అంటే భాగవతులు మొదలుకొని భగవంతుడి వరకు మనకు ఆ భక్తి ప్రపత్తి అనేది ఆ విధంగా పెరగాలట. భగవంతుడి మీద మొదలు భక్తి కలిగి తర్వాత భాగవతోత్తముల మీదకి రావడం కాదు, మొదలు భాగవతోత్తములను ఆశ్రయించాలి, భాగవతోత్తముల వల్ల మనం జ్ఞానాన్ని పొందాలి, వారి మీద భక్తి మనకు కలగాలి, ఆ తరువాత పరమాత్ముడి పర్యంతం కూడా అది విస్తరించాలి అని చెప్తారు మనకు. అందుకే ఇక్కడ మనకేమిటి అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి ప్రతీది చివరకు పక్షులైనా సరే అవి కూడా మనకు ఆదరణీయాలే అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అందుకని ఎందుకు అంటే అవి మనను మేలుకొలుపుతున్నాయి. మన గాఢ నిద్రలో ఉన్నాం, సుషుప్తావస్థలో ఉన్నాం. అలాంటప్పుడు పక్షులు ఏం చేస్తున్నాయి, తమ కిలకిల రావాలతోని మనను ఈ లోకానికి తీసుకొని వస్తున్నాయి, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి, పరమాత్ముడి అనురాగాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలుపుతున్నాయి. కాబట్టి మనం ఏమంటాం, మనం అవి కూడా ఆదరణీయులే అంటాం. ఇప్పుడు మరొక లౌకికమైన ఉదాహరణ చూడండి. మనం ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పరమాత్ముడి కోవెలకు వెళ్ళాలి అనుకున్నాం, నడుస్తూ వెళుతున్నాం, ఏదో ఆలస్యంగా వెళ్ళాం, గబగబా నడుస్తున్నాం మనం. కానీ అంతలో మన వెంట ఒక కుక్క పడింది అనుకోండి, ఏం చేస్తాం మనం, కుక్క భయానికి పరిగెత్తుతాం. పరిగెత్తి మనం ఆలయం దగ్గరికి చేరుకునే వరకు అప్పుడే ఇక ఇంకొక 2 క్షణాలలోనే ఆ తలుపులు పోయడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, మనం వెళ్ళి పరమాత్మని ఆ రూపాన్ని చూస్తాం, దర్శించుకుంటాం, తీర్థప్రసాదాలు తీసుకుంటాం. కానీ వెంటనే మనకు అనిపిస్తుంది, అయ్యో కుక్క నా వెంట పడింది కాబట్టి ఆలయానికి చేరుకున్నాను, లేదా చేరుకునేవాడిని కాదు అంటాం. అంటే పరోక్షంగా మనను తరిమినటువంటి కుక్కకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పినట్టే, ఎందుకంటే పరమాత్ముడి సేవకు అది ఉపకరించింది కాబట్టి. అంటే అలాంటిదే ఉంటే ఇక్కడ పక్షులు కిలకిలారావాలు చేసి ఈ విధంగా నిద్రలేపుతున్నాయంటే వాటికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే, అవి ఆదరణీయాలే అంటారు. లోకంలో ఒకటి మనకు పక్షి జోస్యం అనేది ఒకటి వాడుకలో ఉంది మనకు.
అంటే పక్షి జోస్యము అంటే పక్షులతోని ఒకప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు అంతగా లేదనుకోండి, ఉండేది. అంటే గరుడ పక్షి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా చెట్టు మీద వాలింది అనుకోండి, అది లేచిపోయే వరకు మనం ఆగాలట. లేకపోతే అది అలా కూర్చున్నప్పుడే మనం వెళితే పని జరగదట. రెండవది, ఆ రోజున గరుడ పక్షికి ఆహారం దొరకదట. అంటే అది ఏమిటి, అది నిరాహారంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఆహారం దొరకనటువంటి పాపం కూడా మనకు వస్తుంది. అది రెండవది. మరో ఏం చెప్తారు అంటే, గాడిద కనిపిస్తే మంచిదేనట. గాడిద కనిపిస్తే మంచిదే మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు, కానీ దాని ఓన్ దాని శబ్దం, దాని అరుపు మాత్రం వినిపించవద్దట. అలాగే నక్క అరుపు వినిపిస్తే మంచిదేనట, కానీ నక్క కనిపించవద్దు అంటారు. ఇలా జోషాలు అనేకంగా ఇంతకుముందు మనకు చెప్పేవాళ్ళు మనకు. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ శకునాలు, ఇవన్నీ కూడా శకునాలు అంటాం. శకునాలు అంటే మన శరీరాన్ని కూడా కొందరు చెప్పేవాళ్ళు, మన కుడి చెయ్యి అదిలితే మంచిది, కుడి కన్ను అదిలితే మంచిది, తర్వాత ఎడమ చెయ్యి అదలకూడదు మగవాళ్లకు, ఆడవాళ్ళకు ఎడమ ఎడమ చెయ్యి ఎడమ కన్ను అదిలితే మంచిది, ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు ఇవి నిజమే కూడా. ఎందుకంటే మనం రామాయణంలో కూడా త్రిజట స్వప్నం అనే ఒకటి ఉంది. ఆ స్వప్నంలో చెప్పినట్టే జరిగింది. అంటే ఆ కాలం వేరు, మనకి ఇప్పుడు ఉండే ఈ ఈ కాలంలో వేరు. అప్పుడు ఆహార నియమాలు సరిగా ఉండేవి కాబట్టి అప్పుడు ఏదైనా శకునాలు పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదట. ఒక వ్యక్తికి తన కుడి కన్ను అదురుతుంది, ఎడమ కన్ను అదురుతుంది అని చెప్పి సంతోషపడిపోయాడట. కుడి కన్నదిరే ఎడమ కన్నదిరే అనుకుంటూ కలిపిలాడు చెప్తూ ఆనందిస్తున్నాడు. ఏదో మేలు జరుగుతుంది, ఏదో మేలు జరుగుతుంది, ఏదో మేలు జరుగుతుంది. 15 రోజుల్లో పక్షవాతం వచ్చిందట. కాబట్టి ఇప్పుడు మనం ఆ శకునాలను చేయడం కన్నా అది దాన్ని ఏదో తెలుసుకోవడం వరకే మనం ఉండడం అనేది ప్రాధాన్యం. లేని మనోస్తాపాలు, లేని సంతోషాలు పెట్టుకోవడం అనేది సరైంది కాదు అంటాం. కీసు కీసెందెంగుం ఆనైచ్చాతన్ కలందు పేషిన పేచరవం కేటిలయో అంటారు. అంటే లోపల ఉన్నటువంటి ఆ గోపికను వీళ్ళు మేలుకొలుపుతూ, చూడు తెల్లవారింది, తెల్లవారే సమయం అయింది, లేవంటే ఆండాళ్ళు తల్లి అందట, ఇంకా తెల్లవారలేదు అని అందట. అది అంటే ఆండాళ్ళు తల్లి అని అన్నదానికి లోపల ఉన్న గోపిక ఇంకెక్కడ తెల్లారింది, తెల్లవారలేదు అందట. అందుకు ఈ ఆండాళ్ళు గోపిక ఏం చేస్తుందంటే, ఆ తెల్లవారింది అనడానికి కొన్ని గుర్తులు చెప్తూ ఉందట. ఏం చెప్తుంది? కీచు కీచు అంటే పక్షులు కీచు కీచు అంటూ ఈ విధంగా శబ్దాలు చేస్తున్నాయి కదా, ఒకదానితో ఒకటి కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఆ శబ్దం నీకు వినిపించలేదా, ఆ ధ్వని నీకు వినిపించలేదా అంటున్నారట. ఇవి భారద్వాజ పక్షులు అంటారు. ఈ భారద్వాజ పక్షులు ఏమిటంటే గృహస్థు పక్షులు అంటారు. ఇవి ఇవి సంస్కృతంలో ఏంటి, కంజరీటములు అంటారు. అంటే ఇవి చాలా అందమైన కన్నులు కలిగినవట. అంటే మిగతా పక్షులు అన్నిటికన్నా కూడా వీటి కళ్ళు చాలా అందంగా ఉంటాయట. అందుకనే మన కావ్యాలలో కూడా ఈ నాయికల కళ్ళు ఉంటాయి కదా, అవి వాళ్ళ కళ్ళను కూడా ఈ ఈ పక్షులతో, ఈ భారద్వాజ పక్షుల కళ్ళతోని పోలుస్తారట. అంటే రఘువంశంలో మనకు రఘు మహారాజును గురించి చెప్తారు. ఆయన కళ్ళున్నాయి అంటాడు. కాళిదాస కవి వర్ణిస్తూ అంటాడు, చక్షుస్మత్యాత్ శాస్త్రేణ సూక్ష్మకార్థదర్శిన అంటాడు. అంటే చక్షుస్మత్తాత్ శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థి దర్శన అంటాడు. అంటే సూక్ష్మమైనటువంటి అలా చూడడానికి కూడా, అంటే ఎలాంటి చిన్నదాన్ని కూడా చూడడానికి కావలసినటువంటి ఆయనకు కళ్ళున్నాయి అంటాడు. ఏంటండి ఆయనకే ఉండడమా రఘుమహారాజుకు, మరి మనందరికి కూడా కళ్ళున్నాయి కదా. అంటే ఇవి బాహ్యమైన కళ్ళను గురించి చెప్పడం కాదు. కనిపించే ఈ కళ్ళు బయటి పదార్థాలను చూడగలుగుతాయే గాని మన లోపల ఉండేటువంటి లేదా పరమాత్ముడికి సంబంధించినటువంటి విషయాలను ఇవి చూడలేవు. ఆనాడు మహాభారత యుద్ధ ప్రారంభం లోపల ఇదేమిటి, యుద్ధం చేయను అన్నాడు కర్ణుడు. ఎందుకంటే ఎదురుగా ఉండేటువంటి భీష్మద్రోణ కర్ణ అశ్వత్థామ ఇలా చూసిన తర్వాత నేను యుద్ధం చేయను అన్నాడు ఆయన. కానీ యుద్ధం చేయమన్నాడు ఆయన. ఎలా చెప్పాడు అంటే, తాను తన విరాట్ రూపాన్ని చూయించి భగవద్గీతను ఉపదేశించాడు. అయితే అప్పుడు ఏమిటి, ఏమీ కనిపించడం లేదట ఆయనకు. ఆయన అన్నాడు, అర్జునుడు, స్వామి నువ్వు ఎక్కడున్నావు, నాకు ఏమీ కనిపించడం లేదు అన్నాడు. కళ్ళున్నాయి కదా, మరి ఎందుకు చూడలేకపోయాడు? కానీ స్వామి దర్శనమైన కాలేదు. అయితే అప్పుడు అంటాడు, పరమాత్ముడు అంటాడు, నతుమాం శక్యతే ద్రష్టుం
అనేనైవ చక్షుషః దివ్యం దదామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అంటాడు. అది అర్జున, నీకుండే ఈ కన్నులతోని నా రూపాన్ని ఎక్కడ చూడగలుగుతావయ్యా? నీకు దివ్యమైనటువంటి ఒక నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను, దానితో చూడు అంటాడు. అందుకని ఆ జ్ఞాన నేత్రంతో పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని చూడగలిగాడు అర్జునుడు. కాబట్టి మరి ఇక్కడ కూడా ఏమిటి అంటే, ఆయనకు దివ్యమైనటువంటి కళ్ళున్నాయి రఘుమహారాజుకు. ఆయన అంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించి దర్శించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అంటారు. అది జ్ఞానానికి ప్రతీక. అందుకే కన్ను జ్ఞానానికి ప్రతీక అంటారు. అంటే అలాగే ఇవి కూడా మిగతా పక్షుల కన్నా కూడా ఎక్కువగా ఆప్యాయత కలిగినవి, ఎక్కువ జ్ఞానం కలిగినవి అని చెప్పి మన పెద్దలు మనకు చెప్తారు. ఈ భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయట. ఎందుకంటే అవి తెల్లవారుతుంది కాబట్టి ఆహారాన్ని అన్వేషించడానికి ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కుగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ రావడానికి చీకటి పడుతుంది. కాబట్టి అయ్యో మళ్ళీ ఇప్పుడు విడిపోతున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనేటువంటి బాధ. ఎవరికైనా కానీ కలిసినప్పుడు ఆనందం ఉంటుంది, విడిపోతున్నప్పుడు బాధగా ఉంటుంది. కాబట్టి ఇవేమిటి, మళ్ళీ తాము తిరిగి వచ్చి తమ గూటి దగ్గరికి చెట్ల మీదకి చేరేంత వరకు కూడా మధురంగా జ్ఞాపకంగా ఉండడానికి అని చెప్పి అవి ఒకటితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయట. వీటిని పాథేయాలు అంటాం. అంటే సద్ది లాంటివి. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేసేవారు? పూర్వకాలంలో ఇలా హోటళ్ళు ఉండేటివి కావు, సద్ది కట్టుకుని పోయేవాళ్ళు, ఎప్పుడు ఆకలైతే అప్పుడు తినేవాళ్ళు. కాబట్టి ఆ సద్ది ఉండడం వల్ల ఏ విధంగానైతే వాళ్ళు ఎప్పుడు ఆకలైతే అప్పుడు తీర్చుకుంటున్నారో, అదే విధంగా ఈ జ్ఞాపకాలను కూడా సద్దిగా తమ వెంట పెట్టుకొని పోయి ఎప్పుడు తమ వారు జ్ఞాపకానికి వస్తే అప్పుడు ఆ అనుభవించినటువంటి విషయాలను వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటారట. కాబట్టి అవి వెళుతూ ఉన్నాయి అంటారు. అంటే మీరు లౌకికం అత్త చూడండి, మనకు ఎట్లా ఉంటుందంటే, అవి ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అమ్మాయిని ఎవరైనా ఇప్పుడు అమ్మాయి తల్లి గారింటికి వచ్చేసింది అనుకోండి, ఆమె ఒక నెల రోజులు ఉంది, ఇక అత్తవారింటికి వెళ్ళాలి. కానీ ఈ నెల రోజులు ఉన్నప్పటికీ కూడా తల్లికి తనివి తీరదట ఆమెతోని. ఇక రేపు వెళ్ళుతుందంటే తెల్లారేంత వరకు కూడా ఇద్దరూ మెలకువతో నుండి ఏదో 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 మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నా కూతురు ఎప్పుడు వస్తుందో, మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు ఆప్యాయంగా ఉంటామో అనేటువంటి ఆ ఆవేదనతోని, తెల్లవారితే తన కూతురు తనను విడిచి వెళ్ళిపోతుందనే బాధతోని తెల్లవారులు ఏ విధంగానైతే ఆ మాట్లాడుకుంటూ కూర్చుంటారో, ఈ పక్షులు కూడా తాము విడిపోతున్నామనేటువంటి భావన చేత మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనుకొని అవి కీచు కీచు అంటూ ఒకదానితో ఒకటి అవి ముచ్చటించుకుంటూ ఉన్నాయట. అంటే మధురమైనటువంటి జ్ఞాపకాలను దాచుకొని అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయట. అయితే అవి అది వింటే కూడా ఏమంటుందంటే, కాదు కాదు, అవి పక్షుల కిలకిల రావాలు కూడా అవి మీ అల్లరి వల్ల అవి మేలుకున్నాయే కానీ అది తెల్లవారడానికి గుర్తు కాదు అందట. మనకు ఉత్తర రామచరితలో భవభూతి సీతారాముల యొక్క ప్రేమను వర్ణిస్తూ చాలా చక్కనైనటువంటి వర్ణన చేశాడు. ఏమంటాడు? కిమపి కిమపి మందం మందం ఆసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతో అక్రమేణ అసితిల పరిరంభ వ్యాపృత్రకైక దోష్ణో అవిజత గతయామా రాత్రిరేవం వ్యరంతీష్ అని. అంటే సీతారాములు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారట అక్కడ. ఏ విధంగా మాట్లాడుకుంటారు? ఒకళ్ళు దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటే ఒకరి చెంప ఒకరికి తాకెట్టుగా అంత దగ్గరగా కూర్చుకొని ఏవేవో మాట్లాడుతున్నారట. ఒకరు మాట్లాడితే మరొకరికి అర్థమవుతుందా అంటే అర్థం కావడం లేదు. ఇద్దరు ఒకేసారి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారట. అవిరళ కపోల వ్యాపృతై కైక దోష్ణో అంటారు. అంటే ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు, ఆసక్తి యోగాత్ మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. ఆ ప్రేమగా ఒకరి చెంపలకు మరొకరి చెంపలు తాకుతాయా అన్నట్టుగా అంత దగ్గరగా వాళ్ళు కూర్చున్నట. జల్పతో అక్రమేణ ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారట. అది అంటే ఒకరి మాటలు కోసం మరొకరు ఆగడం కాదు, లోపల ఉండేటువంటి ఆ ప్రేమ, లోపల ఉండేటువంటి ఆసక్తి, అది వాళ్ళను మాట్లాడకుండా ఉండలేకపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఒకరేసారి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారట వీళ్ళందరూ. అదే కాకుండా అవిదిత గత యామాహ ఇట్లా మాట్లాడుకుంటూ తెల్లవారిపోయిందట. అంటే ఇక్కడ
ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి ఇక్కడ అంటే ప్రేమగా ఉన్నప్పుడు ఏమిటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలను విని అర్థం చేసుకోవాలని కాదు, కానీ దగ్గరగా ఉండడము, కలిసి ఉండడం అనేది ఒక ఆనందం. ఆ ఆనందంలో ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కాదు, కలిసి ఉండడంలో ఉండేటువంటి ఆప్యాయత అనురాగాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలాగే ఈ పక్షులు కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఆనందాన్ని అనుభవించి అవి విడిపోతున్న సమయం లోపల ఆ విధంగా శబ్దం చేస్తున్నాయి అంటారు. పక్షి అంటే జ్ఞానానికి ప్రతీక అంటారు. పక్షి అంటే ఏమిటి? జ్ఞానం. పక్షికి ఏమిటి? రెండు రెక్కలన్నామే, అవి ఏమిటి? జ్ఞానము నడవడిక అన్నాం. అవి అంటే జ్ఞానము అంటే ఏమిటి మనకు చెప్తారు, మనకు అదొక కన్ను అంటారు. తర్వాత నడవడిక అనేది కాలు అని. అంటే కన్ను ఉండాలి, కాలు ఉండాలి. కన్ను ఉంటేనే చూడగలుగుతాం, కాళ్ళు ఉంటేనే ఎక్కడికైనా నడిచి వెళ్ళగలుగుతాం. అలాగే జ్ఞానము ఉండాలి, అదేవిధంగా నడవడిక కూడా అలా ఉండాలి అని చెప్తారు. అందుకే అంతేకాకుండా గృహస్థాశ్రమం అంటే ఎలాంటిదయ్యా? ఈ గృహస్థ పక్షులు అన్నాం కదా, గృహస్థాశ్రమం అనేది ఎలాంటిదంటే అన్ని ఆశ్రమాల కన్నా కూడా చాలా గొప్పది. ఇటు బ్రహ్మచారులకు అది ఆశ్రయాన్ని ఇస్తుంది, అదేవిధంగా సన్యాసులైన వాళ్ళను కూడా ఆదుకుంటుంది అది. కాబట్టి అది వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు అంటాడు అంటే ఏది? యథాశ్రమాణం ప్రవరో గృహాశ్రమ అంటాడు. అంటే ఈ హరివంశంలో చెప్తారు ఇది. అంటే యజ్ఞయాగాదులు చేయడానికి కూడా గృహస్థులే కావాలి. గృహస్థులు కాని వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయడానికి కూడా వాళ్ళు అసలు అది అర్హత పొందిన వాళ్ళు కాదు అంటారు. మనకు ఈ పక్షుల శబ్దమైన మనం మేలుకొలుపుతుంది కాబట్టి ఆదరణీయమే అని చెప్పి మనం చెప్పుకున్నాం. మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆశ్రమ ధర్మాన్ని పాటించకపోతే దాని అంటే భక్తి మార్గానికి అది అవరోధమే. మనకు చెప్తాడు భరతుడు నాట్య శాస్త్రంలో ఒక చక్కని మనకు ఒక ఉదాహరణ చెప్తాడు. అంటే భరతనాట్యం అంటామే, అందులో ఏమంటారు ఒక విషయాన్ని ఉదాహరణగా చెప్తాడు. పుంకాను పుంక విషయానుపసేవమాను ధీరో నముంచతి గతాపి మౌళిస్త ధీరోన ముంచతి ముకుంద పదారవిందం సంగీత వాద్యలయతాళ వశంగతాపి మౌళిస్త కుంభ పరిరక్షణ ధీనటీవ అంటారు. అంటే ఒక నర్తకి మణి ఒక పళ్ళెం మీద తన కాళ్ళు పెట్టి తల మీద ఒక కుంభము అంటే ఒక పాత్ర నిండా నీళ్లు పెట్టేసుకొని ఒక చెంబు దాంట్లో నీళ్లు పెట్టేసుకొని ఆమె నృత్యం చేస్తూ ఉంటుందట. ఆమెకు చేతిలో ఏముంటాయి అంటే దీపాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక వైపున వాద్యాలు, ఒక వైపున మరొక వైపు వాళ్ళు వేసి ఇవ్వనట్టు అంటే సంగీతము, గాత్రము, తాళము, చేతిలో దీపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆమె దృష్టి ఏమిటి? తల మీద ఉండేటువంటి కుంభం మీద ఉంటుంది. అది జారి పడకుండా తన దృష్టినంతా కూడా దాని మీద కేంద్రీకరిస్తుంది. అలాగే మనం కూడా సంసారం అనేది ఈ విధంగా చేతిలో దీపాలు, సంగీతము, నృత్యము, వాద్యము ఇలాంటివి ఇవన్నీ. కానీ మన దృష్టి ఏమిటి? నర్తకీమని ఏ విధంగా తన తల మీద ఉండేటువంటి కుంభం మీద ఏకాగ్రత పెడుతుందో అదే విధంగా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఆ పరమాత్ముడి మీద దృష్టి పెట్టగలగాలి అని చెప్పి మనకు ఉదాహరణగా మన పెద్దలు మనకు చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అసలు ధర్మరాజు అనుకున్నాడట, విరక్తి కలిగిందట. అయ్యయ్యో అనవసరంగా యుద్ధం చేసి మొత్తం ఆ జన నష్టం కలిగించాను అన్నాడట. అంటే అప్పుడు భీముడు అన్నాడట, ఇదేదో నీకు యుద్ధం కన్నా మొదలు జరిగితే ఈ జ్ఞానం వస్తే అప్పుడు అంత బాగానే ఉండేది, అందరు క్షేమంగానే ఉంటారు. అంత అయిపోయిన తర్వాత ఏమిటి గత జల సేతుబంధనం అన్నట్టు అన్ని గడిచిపోయిన తర్వాత ఇప్పుడు నీకు విరక్తి కలిగితే మాత్రం ఏం లాభం అన్నాడట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిజానికి వైరాగ్యం అనేది యుద్ధం ముందుంటే ఎన్నో ప్రయోజనాలు కలిగేది. అడవిలో ఉన్నంత మాత్రాన నీకు మనశ్శాంతి ఉంటుందా? తర్వాత మోక్షం వస్తుందా? మరి అట్లాంటి అడవిలో సింహాలు, పురులు ఇవన్నీ అనేకమైన క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి కదా, మరి అన్నిటికీ మోక్షం వస్తుందా? మోక్షం రాదు కదా అవన్నిటికీ. కాబట్టి మోక్షం రావడానికి ఏమిటి? వనేషు దోషా ప్రభవంతి రాగిణాం గృహేషు పంచ
పంచేంద్రియ నిగ్రహస్తప అంటారు. అంటే అడవికి వెళ్ళినా ఇంటి మీద నీకు దృష్టి ఉంది అనుకో, నీకు అడవికి వెళ్ళినా ఏం లాభం లేదు కదా. అడవి అంటే మనం ఇంట్లోనే ఉంటే కనీసం పోనీ నీ మనమడ మీదనో మనమరాల మీదనో కొడుకు మీదనో బిడ్డ మీదనో వీళ్ళనో ఎప్పుడో ఒకసారి వాళ్ళు కనిపించినప్పుడు నీ దృష్టి ఉంటుండవచ్చు. కానీ వనవాసానికి వెళ్ళి అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు కనిపించకున్నా కొద్దీ ప్రతి క్షణం కూడా వాళ్ళు నీ జ్ఞాపకానికి వస్తారు కదా. కాబట్టి అలాంటప్పుడు నీ దృష్టిని ఆధ్యాత్మిక ఆ తత్వం వైపు ఎప్పుడు పెట్టగలుగుతావు అని అన్నాడట. కాబట్టి విరక్తి రాగస్య గృహం తపోవనం అంటారు. అంటే రాగం లేని వారికి, అంటే ఈ అనుబంధాలు ఇవన్నిటి పట్ల ఎక్కువగా ఇది లేని వాడికి వాళ్ళకి ఏమిటి వాళ్ళకు అంటే ఇంట్లో ఉన్నప్పటి గృహమైనది తపోవనం వంటిదే. మన ఇల్లు కదా అనుకోవడానికి వీల్లేదు. తపోవనంలో ఇంతటి ప్రశాంతత దొరుకుతుందో ఇంట్లో కూడా అంతటి ప్రశాంతతను పొందగలగాలి. అంటే నీకు అలాంటి మనో నిగ్రహం అనేది నువ్వు ఏర్పరచుకోవాలి అంటారు. కాబట్టి ఈ మొట్టమొదటి సూచన చేసింది ఆమె. ఏం చేసింది? తెల్లవాడానికి ఆ తెల్లవారుతున్నాయని సూచించింది. అయితే గోపికల వాళ్ళు కూడా అన్నారు, లేదు ఈ భరద్వాజ పక్షులు కూడా ఇవాళ చేస్తున్నాయంటే అదేం కాదు, ఆనైచాతన్ కలందు పేషణ పేచరం కేటయ్యో అని చెప్పి ఈ ధ్వని వల్ల అని చెప్పారు. అంటే ఇది పక్షులు లేస్తున్నాయని చెప్పారు. అంటే ధ్వని అంటే దీనికి మరొకటి కూడా ఏంటంటే దాన్ని పలకడంలో కూడా అర్థం భేదం అనేది వస్తుంది. మనకు పూర్తి అర్థమే భేదం అవుతుంది. ధ్వని ఒకటే కావచ్చు. మీరు చూడండి, ఎవరన్నా ఉంటే మనం చెప్పామనుకోండి, ఎవరన్నా వస్తే దయచేయండి అన్నామనుకోండి, దయచేయండి అంటే రండి అని, దయచేయండి అన్నామనుకోండి అంటే వెళ్ళిపోండి అని అర్థం. ఒకే పదంతో రెండు అర్థాలు కూడా వస్తాయి మనకు. వేం చేయండి అన్నామనుకోండి, వేం చేయండి అంటే మన శబ్దాన్ని పలకడంలోనే అవి అర్థభేదం అనేది మనకు వస్తుంది. అందుకనే ఆ లోపల ఉన్నామే ఏమిటంటే కొంచెం పెడుసుగా మాట్లాడినట్టుగా వీళ్ళకి అనిపించిందట. అందుకే పేయి పెన్నే అంటున్నారు, పిచ్చిదానా అంటున్నారు వీళ్ళు. అంటే నిన్నటి గోపికను పిల్లాయ్ అని పిలిస్తే ఈనాడు పేయి పెన్నే అంటున్నారు. ఎందుకంటే భగవద్ విషయం లోపల నిన్న అనుభవించినటువంటి ఆనందం ఆ గోపికకి ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్న ఇంట్లోనే ఉంది ఈమె. కాబట్టి ఈ నూతనంగా ప్రవేశించిన వారు భగవద్ విషయంలో అని దీని అర్థం మనకు. అంటే పిల్లల స్వభావాన్ని చూస్తే మనకి ఏమి అనిపిస్తుంది అంటే, మనకు ఆడ పిల్లలు కూడా ఉన్నారనుకోండి, గట్టిగా మనం ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వినరు. అంతేకాకుండా మరి వాళ్ళు మనతో గట్టిగా ఏదైనా చెప్పడానికి కానీ ఏడవడానికి కానీ వాళ్ళు వెనకకు రారు. అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో ఏమిటో కూడా అనుకోరు. తమ ఏడవాలి అనుకుంటే ఏడుస్తారు, చెప్పాలి అనుకుంటే చెప్పేస్తారు, అంతేగాని ఏముండదు. అందుకే ఉపనిషత్తులలో మనకు చెప్తారు, పాండిత్యం నిర్విద్య బాల్యైన తిష్టాసేత్ అంటారు. అంటే అన్ని నేర్చుకొని నీవు పండితుడు అయిన తర్వాత అంటే బాల్యైన తిష్టాసేత్, బాల్యంలో ఉండాలి అంటారు. ఏంటండి, మనం చదువుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా. ఆచార్యుడి దగ్గర ఉండడము, ఆ విద్యలు నేర్వడము చేయడం దీనికి చాలా కాలం పడుతుంది. అదివరకే ఆ బాల్యమంతా కూడా వెళ్ళిపోతుంది. ఓ విధంగా యవ్వనంలో మనం ప్రవేశిస్తాం కదా. ఇంకా పిల్లల్లాగా ఉండాలి అంటారేంటి అంటే, పిల్లల్లాగా ఉండాలంటే నీ వయస్సు పిల్లల్లాగా ఉండాలని కాదు. ఏమిటి? గ్రహణ ధారణము పటుద్బాల అంటారు. అంటే పిల్లవాడు ఏమిటంటే ఒకసారి రెండు సార్లు ఏదైనా చదివితే గట్టిగా పట్టేసుకుంటారు. అంటే ఆ విధంగా దాన్ని ఆస్వాదించడము, అంటే దాన్ని వినడము. రెండవది వాళ్ళకి ఏమిటంటే ధారణ శక్తి ఎక్కువగా ఉంటుంది పిల్లలకు. మనం ఒక 10 సార్లు చదివితే కూడా మనకు జ్ఞాపకం రాద్ది, వాళ్ళు ఒక 2 సార్లు చదివితేనే వాళ్ళకు వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా ఏముండాలి వీళ్లకు అంటే 2 రకాలుగా ఉండాలి. ఒకటి గ్రహణము అంటే అర్థం చేసుకోవడం రావాలి, రెండవది ధారణము కూడా కావాలి. అందుకని ఆ విధంగా అంటారు, బాల్యనే తిష్టాసేత్ పాండిత్యం నిర్విద్య అని ఉన్నప్పటికీ పాండిత్యం ఉన్నప్పుడుగా బాలులాగా ఉండాలి అని ఆ విధంగా చెప్తారు. అంతేగాని గురోరధీతం గురవే నివేదితం అంటాం. ఇక కొందరు ఉంటారు, ఆ గురువు దగ్గర నేర్చుకొని ఆ గురువు గారికే సమర్పిస్తారు. అక్కడనే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గురువు గారు చెప్పింది ఏమిటో అర్థం కాదు, అది విన్నది వీళ్ళకు తెలియదు, అసలు గ్రహణ శక్తి కూడా ఉండదు, దాన్ని గ్రహించే శక్తి ఉండదు. అందుకని అంతేకాకుండా బాలుడు కూడా ఏమిటంటే ఎప్పుడైనా కానీ నన్ను నేను రక్షించుకుంటాను అనేటువంటి భావన పిల్లవాడికి ఉండదు.
తన్ను తాను రక్షించుకుంటాననేటువంటి భావన ఉండదు. ఏమన్నా అయితే ఏమంటాడు, మా అమ్మకి చెప్తాను, మా నాన్నకి చెప్తాను అంటాడు అని ఉంటే, అంతేగాని నన్ను నేను రక్షించుకుంటాను అన్నాడు. అదేవిధంగా జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా నన్ను నేనే రక్షించుకుంటాను అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టాలి. తనకు సర్వరక్షకుడు పరమాత్ముడే తప్ప మరొకరు కాదు అనేటువంటి ఆ ఉద్దేశం, అలాంటి భావన ఉంటే అది బాల్యంతో సమానమే. కాబట్టి ఆ విధంగా ఉంటారు అంటారు. నాం ప్రపన్న రామిడిత్తల్ అవన్ భక్తనాం, నాం భక్తరామడత్తిల్ అవన్ ప్రపన్నానాం అంటాడు పరమాత్మ. అంటే ఎవరైనా తన చేత కాపాడబడాలి అంటే, పరమాత్ముడి చేత మనం కాపాడబడాలి అని అంటే అప్పుడు మనకి ఎలాంటి భావన ఉండాలి, పరమాత్ముడే తప్ప నన్ను నేను రక్షించుకోలేను అనేటువంటి నిశ్చయం నీకు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్ముడు నిన్ను రక్షిస్తాడు. అందుకని అంటాడు. అంటే ఈనాడు లోపల ఉండేటువంటి గోపిక అలాంటి నిష్ట కలిగింది. తన్ను తాను రక్షించుకోవడమే కాదు, తన్ను తాను ఏదైనా అనుకోవడం కాదు, కేవలం పరమాత్ముడి అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మరి అలాంటప్పుడు నాకై నేను ప్రయత్నం చేయడం అనేటువంటి ఎందుకు అనేటువంటి భావన కలిగింది. కాబట్టి ఆ విధంగా ఆమె లోపల ఉందట. అయితే పరమాత్ముడికి అనుగ్రహం కలిగితే ఆయనే వచ్చి తన దర్శనం ఇస్తాడు. కానీ నేను వెళ్ళడం ఏమిటి, స్వతంత్రించి వెళ్ళడం ఏమిటి, నేను అయ్యో స్వామిని దర్శనం కావాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి? పరమాత్ముడు కావాలంటే సర్వస్వతంత్రుడు కదా, ఎక్కడికైనా రాగలిగినటువంటి శక్తిమంతుడు కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎచ్చడికైనా రావలసినటువంటి రాగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి అతని కోసం ఇంకా నేను వెళ్ళడం ఎందుకు అని అనుకుందట. అంటే రామాయణంలో కూడా మనకు ఒక చక్కని ఉదాహరణ కనిపిస్తుంది. సీతాదేవి రావణాసురుడితో అంటుంది, అంటే నిన్ను భస్మం చేయగలిగినటువంటి శక్తి నాకుంది, నాచే భస్మం కావలసినటువంటి దుష్కృత్యం కూడా నువ్వు చేశావు, నేను కావాలంటే భస్మం చేయగలుగుతాను, భస్మం చేయడానికి అర్హత కూడా నీకుంది. కానీ అయినా ఏమిటి అంటే, నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస అసందేశాత్తు రామస్య తపసత్యానుపాలయన్ అంటది, పాలనాత్ అంటది. అంటే నాకు రాముడి యొక్క అనుజ్ఞ లేదయ్యా, భస్మం చేయగలిగిన శక్తి ఉంది, నాకు భస్మం కావలసిన అర్హత నీకుంది, కానీ నేను అస్వతంత్రురాలిని, ఆ పరమ రామచంద్రుడి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నేను భస్మం చేయడం లేదు అంటుంది. అంటే ఆ విధంగా పారతంత్రం, భక్తులకు ఏదైనా పారతంత్రం ఉండాలి, స్వతంత్రించి తానే నిర్ణయం తీసుకోవడం అనేది ఆ విధంగా ఉండవద్దు. ఎదివా భాగ్యశేషమే సీతో భవ హనుమత అంటుంది. మరి అది కదా, మరి ఆంజనేయుడి తోకకు నిప్పు పెట్టారు అని చెప్పి తెలియగానే అప్పుడు ఆమె ఏమిటి, ఆందోళన చెంది ఆమె ఎదివా భాగ్యశేషమే సీతో భవ హనుమత అని చెప్పి, ఇంకా నాలో భాగ్యం ఏదైనా మిగిలి ఉంటే, నేను రామచంద్రుడికి అత్యంతమైనటువంటి ప్రీతి పాత్రురాలనైతే, నా మనస్సులో రామచంద్రుడు తప్ప మరొక వ్యక్తి యొక్క ఆలోచన, అలాంటి ఆలోచన లేదు అని అయితే, అతని సీతోభవ హనుమత అంటే ఆ ఆంజనేయుడి యొక్క తోకను నువ్వు శీతలంగా ఉంచు అని చెప్పి అంటే తన క్షేమం కోసమో తన కొరకు కాకుండా ఇతరులకు మేలు కలగడానికి అప్పుడు ఏమిటంటే స్వతంత్రించి తన శక్తిని చూపించిందే గాని, మరి ఆమె మాట వినగాని ఏంటి అప్పుడు ఏం చేశాడు అంటే, అగ్నిదేవుడు సహజంగా తాను మండగలిగిన శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా గంధం పూస్తే ఎంత చల్లగా ఉంటుందో అతని ఆ ఆంజనేయుడి తోకనంత చల్లగా ఉంచాడట. మరి అదే చూసి రావణుని చూసి దగ్ధో భవ అంటే భస్మ అయిపోకుండానా, కానీ స్వతంత్రించలేదు. అదే కాకుండా ప్రహ్లాదుడి కూడా అదే చెప్తారు మనకు. అంటే ప్రహ్లాదుడి విషయంలో కూడా తనను ఎన్నిసార్లు కష్టపెట్టినప్పటికీ కూడా ఒక్కసారి కూడా పరమాత్ముడిని ధ్యానించలేదు, తనను రక్షించమని అడగలేదు ప్రహ్లాదుడు. మనం సినిమాలలో చూడడం కాదు, కానీ ఆయన అడగలేదు. ఆయన అవన్నిటిని అనుభవించాడు. ఏది చూచాదో పరమాత్ముడే కనిపించాడు. తనను నరకడానికి వచ్చిన కత్తులలో కూడా పరమాత్ముడి రూపాన్ని చూశాడు. తనను సంహరించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉండే తలారులను చూస్తే కూడా అసలు పరమాత్ముడే కనిపించాడు తప్ప మరొకటి లేదు ఆయనకు. కానీ ఎప్పుడైతే అతని గురువులు ఇతన్ని శిక్షించడానికి కృత్య అనేటువంటి ఒక భూతాన్ని, ఒక రాక్షసిని సృష్టించి పంపితే చివరకు ఈ భక్తుడి దగ్గరికి రాలేక అది ఆ గురుపుత్రుల మీదకే పోయింది వాళ్ళను సంహరించడానికి. అది చూసినటువంటి ఆ ప్రహ్లాదుడు మాత్రం అన్నాడు, జీవే శ్వేతే అసుర యాజకా అంటాడు. అంటే
అసలు నిజంగా నా మీద ఏదైనా ప్రేమ ఉంటే పరమాత్ముడికి మా గురువులను రక్షించాలి, కృత్య నువ్వు వద్దు అని అంటే కృత్య వెళ్ళిపోయింది ఏం చేయకుండా. అంటే తమ కోసమని కాకుండా పరుల కోసం చేయడం అనేది అది స్వతంత్రము అని అనిపించదు. నాకై ఏదైనా కావాలేమో అనుకున్నప్పుడు మాత్రమే స్వతంత్రత. అంటే ఈ గోపికకు కూడా కృష్ణుడి మీద అమితమైన ప్రేమ ఉంది, అన్నీ తెలిసినప్పటికీ కూడా కానీ భగవంతుడి యొక్క అనుభవాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంది. కేవలం భక్తే తప్ప ఆ భక్తిని ఎలా అనుభవించాలి అనేటువంటి భావన దానికి తెలియకుండా ఉంది. కాబట్టి 10 మందితో కలిసి ఆ పరమాత్మని సేవిస్తేనే ఆనందము. అంటే ఒకరుగా వెళ్ళి పొందే ఆనందం కన్నా 10 మందితో కలిసి వెళ్ళి అనుభవించే ఆనందం అనేది అది వేరుగా ఉంటుందనే భావన తెలియంది కాబట్టి, ఆమె లోపలుంది కాబట్టి ఏ పిన్నే పిచ్చి పిల్ల అని చెప్పి ఈ విధంగా సంబోధిస్తున్నారు ఇందులో. కాశం పిరప్పం కలప్ప కైపేర్తు అంటే ఇన్ని చెప్పినా కానీ కాదు కాదు మీరు వచ్చేదో అల్లరి చేస్తున్నారు కాబట్టి అవి పక్షులేశాయి తెల్లవాడడానికి గుర్తు కాదు అంటే మరొక గుర్తు చెప్పారు వీళ్ళు. కాశం పిరప్పం కలగలప్ప కైపేర్తు అన్నాడు. అంటే అక్కడ ఉండే వాళ్ళు గోపికలందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈ కాసుల పేరు ధరించేవాళ్ళట. ఇటు మంగళసూత్రం ఉండేది ఈ మెడలో వేసుకొని మిగతా ఆభరణాలను ధరించి తెల్లవార కంటే మొదలే వేకోజామున వేసి చక్కగా స్నానం చేసుకొని ఆ తల లోపల ఆ సుగంధాలను వెలువరిచే మల్లె పువ్వులు లాంటి ఆ పువ్వులను వీటంటే పెట్టుకొని చక్కగా శుచిగా చక్కని బట్టలను కట్టుకొని అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు వర్ణాశ్రమ ధర్మం కదా వీళ్ళది కాబట్టి ఆ పాలను చిలికేవాళ్ళు, అంటే విన్నదీసేవాళ్ళట వాళ్ళు. కాబట్టి ఆ విధంగా తెల్లవారుజామున లేసి ఈ విధంగా ఆ పాడిగుడ్డకు కూడా నమస్కరించి దానికి బొట్టు పెట్టి ఈ విధంగా వాళ్ళు చిలికేవాళ్ళు. అది అంత భక్తి ప్రపత్తులు వాళ్లకు దాని మీద. కాబట్టి చాలా కష్టపడి చిలుకుతున్నారట. ఎందుకనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గొల్లపల్లిలోకి వచ్చిన తర్వాత అసలు పాలెన్నో పెరుగంత అని చెప్పుకున్నాం మనం గతంలో కూడా. మనం అదే యావద్దుగ్ధం ఘృతం భవేత్ అని, అంటే ఎన్ని పాలో అంత పెరుగు, ఎంత పెరుగో అంతగా వెన్న, ఎంత వెన్ననో అంత నెయ్యి వచ్చేదట. కాబట్టి ఆ నెయ్యిని తీయడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పెరుగును చేసి దాన్ని చిలికేవాడు. పెరుగు ఎలా ఉందట అంటే అసలు ఆ శబ్దాన్ని లీలాశుకుడు చాలా చక్కగా వర్ణిస్తాడు. అందులో అది చాలా గట్టిగా ఉందట. ఈ గట్టిగా ఉన్న దానిలోకి బలంగా ఉండేటువంటి ఆ కవ్వాన్ని లోపల బరువుగా దించేవాళ్ళట. దించి ఈ విధంగా దాన్ని తాడు పట్టుకొని దాన్ని చేస్తుంటే అది గట్టిగా ఉంది కాబట్టి మొదలు అది ఎలాంటి శబ్దం వచ్చేది ఇది అంటే ధగ్ ధగ్ అని శబ్దం వచ్చేదట. అది కొంత చిలికిన తర్వాత పలచగా అయిపోయిన తర్వాత ఛక్ ఛక్ అని శబ్దం వచ్చేదట. అంటే దీన్ని కూడా ఆయన వర్ణిస్తున్నాడు. మొదలు బలంగా వీళ్ళు లాగితేనే ఆ కవ్వం తిరిగేదట, కొంచెం అవి పలచబడ్డ తర్వాత కొంచెం మామూలుగా చిలికేవాళ్ళట. దాన్ని వర్ణిస్తూ నిరాశకుడు అంటాడు, అభినవ నవనీత స్నిగ్ధం అపేత దుగ్ధం దధికణ పరిదిగ్ధం ముగ్ధమంగం మురారే దిశతు భువన కృచ్ఛేది తాపించ గుచ్చవి నవసికి పించ లాలితం వాజితం నహ అంటాడు. అమ్మా అయితే అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడు అక్కడికి వచ్చేవాడట, వచ్చి అనేవాడట, అమ్మా కొంచెం వెన్నబెట్టవి అనేవాడట. అంటే ఉండు నాన్న ఈ పడని 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 అనేదట అమ్మ. కొంచెం ఆవు విన్నబడని అనేదట. అనగానే దగ్గరగా అక్కడ ఆమె చల్ల జిలుపుతున్నప్పుడు ఆ వెన్న వస్తుందా లేదా అని అందులో తలబెట్టి ఈ విధంగా చూస్తూ ఉంటే ఆ చెక్ అన్నటువంటి అది ఆ చల్లంతా చిలికి ఆ కృష్ణుడు ఏమిటంటే తెల్లగా కనిపించాడట. నీలమేఘశ్యాముడైనటువంటి ఆయన ఆ ఆ చల్ల మీద చిలకడం వల్ల, ఆ పెరుగు చిలకడం వల్ల ఆయన ఏమిటంటే తెల్లగా కనిపించాడు అని చెప్పి అది దాన్ని అందంగా వర్ణిస్తారు వారు. అంతేకాకుండా చీకటిలో నేతి దీపాలు పెట్టేవాళ్ళు వీళ్ళు. పెట్టుకొని గోపికలు ఆ చల్ల జరుగుతుంటే మెల్లగా తాను వానికి వెనుక నిల్చువాడట. నిలుచొని ఒక్కోసారి ఆ తాడును పట్టుకొని తాను కూడా లాగేవాడట. ఆహా ఎంత సులభంగా ఇది ఆ కవ్వం అటు తిరుగుతుంది అనుకునేవాళ్ళట. అంతలోనే అక్కడ ఉండేటువంటి దీపాన్ని ఉఫ్ అంటూ ఊదేసేవాడట. ఊదేసి మళ్ళీ వీళ్ళు దీపం వెలిగించే లోపల ఆ పడ్డ వెన్ననంతా తీసుకొని ఆయన ఆరగించేవాడట. ఇవన్నీ కూడా అసలు అతని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఇవన్నీ. దది మదన నినాదై శక్త నిద్ర ప్రభారే నిభృత పదమగారం వల్లవీనాం ప్రవిశ్య ముఖ కమల సమీరై ఆశు నిర్వ్యాప్య దీపాన్
కబళిత నవనీత పాతు గోపాల బాల అని చెప్పి ఆ పరమాత్ముడి యొక్క దివ్యమైన రూపాన్ని తన కరుణ ముందు కనిపిస్తుంటే చక్కగా వర్ణించాడు లీలాశుకులు. ఈ చల్ల చిలకడం ఎంత గొప్పదంటే మన భాగవతంలో సుఖమహర్షి చెప్తాడు మనకు. అది చేస్తున్నటువంటి ధ్వని అంటే చల్లను చిలుకుతున్నప్పుడు వస్తున్నటువంటి ధ్వని, దానితో పాటు వాడు మెడలో వేసుకున్నటువంటి ఆ ఆభరణాలు ఒకదానితో ఒకటి తాకడం వల్ల రాపిడి వల్ల వస్తున్నటువంటి ఆ శబ్దాలు, దానికి తోడు వీళ్ళు అక్కడ పరమాత్ముని యొక్క నామాన్ని నోటితో జపించడం, ఈ మూడు కూడా ఒకేసారి మిళితమై వస్తుంటే దాన్ని అంటారు ఉద్గాయతీనాం అరవింద లోచనం ప్రజాంగనానాం దివమస్పృశధ్వని దద్నచ్చ నిర్బంధన శబ్ద మిశ్రితో నిరస్యతే ఏన దిశామమంగళం. ఆ ధ్వనులు అనేది ఆ ఇక్కడి నుంచి ఆ ఊర్ధ్వలోకాల వరకు కూడా వ్యాపిస్తుంటే ఆ శబ్దాలను విన్నటువంటి ఆ దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా అందరూ ఆనందపడుతున్నారు అంటాడు. అంటే అంత మధురంగా ఉంది అక్కడ. గోపికలందరూ కూడా భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి భక్తితో నామాన్ని జపిస్తూ ఉన్నారు, తన విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి అంది. మరి వాళ్ళు ఈ విధంగా చేస్తున్న శబ్దం అనేది దిగంతాలకు కూడా వ్యాపించి అందరూ కూడా ఆనందిస్తుంటే మరి ఇంట్లో పడుకున్నటువంటి నీకు వినిపించలేదా? ఇది తెల్లవారడానికే గుర్తు కదా అందట. అంతేకాకుండా అదేంది వాసనరుం కుదిచ్చియారు ఇచ్చారంట. అంటే మంచి పరిమళం కలిగినటువంటి పువ్వులను కూడా వాళ్ళు ధరించేసి అంటే కేశపాశాల్లో ధరిస్తున్నారట. అంటే మొదలే వాళ్ళు ఏమిటి, వాళ్ళ కేశములు వెంట్రుకలు అనేటివి సుగంధపూరితమైనవట. దానికి తోడు వీళ్ళందరూ పువ్వులను కూడా ధరింపజేశారు కాబట్టి అది మరింతగా సువాసన వెదల్లుతున్నాయట. ఇటు శబ్దాలు అటు సువాసనలు అన్ని కూడా వ్యాపించి ఆ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా. అందుకే చెప్తారు మనం కూడా ఏమిటంటే ఆచార్యుల మూలంగా మనం పొందిన జ్ఞానమే పరిమళమైంది. దానికి తోడు మనం ఆచరణ చేశామనుకోండి, అంటే ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము అంటే అది ఉత్కృష్టమైనటువంటి సువాసన, మామూలు వాసనగా ఉత్కృష్ట చాలా గొప్పనైనటువంటి అలాంటి సువాసన వెదలుతుంది అని చెప్తారు. మత్తినాల్ ఓషై పడుత్త తైరరవం కేటిలయో అంటే అసలు ఈ పరిమళం ఏదైతే ఉందో ఇది ఊర్ధ్వ లోకాల వరకు పరమపదం వరకు కూడా వ్యాపించింది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిత్యులు ముక్తులు అనుకున్నారట. ఆహా, ఆనందమంతా కూడా భూలోకంలోనే ఉంది కదా, ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఆనందమంతా కూడా ఉంది. కాబట్టి బృందావనంలో ఆనందం ఉంటే అసలు మనం ఏంటి ఇలా ఇక్కడ ఉన్నాము అని చెప్పి అనుకుంటారు అని చెప్పి మనకు దాన్ని కొద్దిగా దాన్ని వర్ణిస్తూ కొంచెం ఎక్కువగా వర్ణిస్తూ మనకు చెప్తారు మన పెద్దలు. ఇది తెల్లవారిద్దడానికి గుర్తే కదా అంటే కాదు, ఇక్కడ పాడి సంపద మా కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చిన తర్వాత పాడి ఇవంతా కూడా పెరిగింది కాబట్టి చాలా పెరుగుంది కాబట్టి పెరుగు జిలకాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని తెల్లవారిన తర్వాత ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి లేచి చక్కగా స్నానం చేసి చల్ల జిలుపుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ దది అంటే పెరుగును మదించడం అనేది ఈ తెల్లవారడానికి గుర్తు కాదు అంది ఆమె.